నాకు పెద్దయ్య గౌరవం ఎంత ముఖ్యమో మీ గౌరవం కూడా అంతే ముఖ్యం. 10 మందిలో మీ గౌరవం నిలబెట్టాలనుకున్నాను కాబట్టే మిమ్మల్ని తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టినాను. ఇంకా మీ ఇట్టం, మిమ్మల్ని నాను ఇబ్బంది పెట్టను. నిజంగా నువ్వు మా వాడి జీవితం గురించి అంతగా ఆలోచిస్తూ ఉంటే వాడి కోసం ఒక పని చేయి. వాడు చెడిపోతుంది మా వల్ల కాదు, నీ వల్ల. నిజంగా నువ్వు వీడి మంచి కోరుకుంటే దయచేసి వీడి జీవితంలో నుంచి వెళ్ళిపో. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, మా అత్తయ్యే కాదు, మేం కూడా చెప్తున్నాం. నీ వల్ల మా అన్నయ్య ఒకడే కాదు, మేమందరం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపో. అవును, నీ వల్ల మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ మనశ్శాంతిగా లేరు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే గాని మేం సంతోషంగా ఉండలేము. వాళ్ళ మాటే నా మాట కూడా. నువ్వంటే నాకిష్టం లేదని పెళ్లిలోనే గొంతు చించుకొని చెప్పాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఫేస్ చేయడం నా వల్ల కాదు తాతయ్య. నువ్వు కూడా పట్టించుకోలేదు. మా అక్క జీవితం కూడా నీ వల్లే నాశనమైంది. ఆ విషయంలో మాత్రం నిన్నీ జన్మలో క్షమించను క్షమించను క్షమించను. అలాంటి నీతో నేను కలిసి బ్రతుకుతానని నువ్వెలా అనుకుంటున్నావు? తాతయ్య వల్ల నువ్వు ఇంట్లో ఉండగలవేమో కానీ నా మనసులో కానీ నా లైఫ్లో కానీ నీకు స్థానం లేదు, స్థానం లేదు. ఉన్నా కూడా అది శత్రు స్థానం మాత్రమే. తాతయ్యను అడ్డు పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తే తాతయ్య కూడా నేను దూరం కావాల్సి వస్తుంది. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇక చాలు. ప్లీజ్ get out of my life and my family. మధుబాబు, ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? అవును అవును అవును, మనస్ఫూర్తిగానే అంటున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మా కుటుంబం, నా జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ రెండిట్లో నువ్వు ఉండకూడదు, నువ్వు ఉండకూడదు. హైమావతి, ఏమండి? నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. ఒక్క నిమిషం నాన్న. ఏంటి హేమావతి, ఈరోజు మన మధుసూదన్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి మ్యాడీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా? ఈరోజే కాదు పిన్ని, ఈ రోజు నుంచి ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాను. ఓ, ఏంట్రా విశేషం? ఏం లేదు బాబాయ్, ఇవాళ నుంచి కాలేజ్కి వెళ్ళబోతున్నా. ఓ,
టుడే ఈజ్ మై MBA అడ్మిషన్ బాబాయ్. ఓ వెరీ గుడ్. అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. మధుబాబు మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. సరే సరే, మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. రా తమ్ముడు. అయ్యగారు ఆరతి తీసుకుని వెళ్ళండి. పదన్నయ్య వెళదాం. సిన్నయ్య గారు మీరు కూడా తీసుకోండి. పదన్నయ్య. పద. అమ్మగారు హేయ్, నువ్వేంటి పెట్టే బేడ సర్దుకొని వచ్చిందారనే వెళ్ళిపోతావనుకుంటే హారతి పట్టుకొని దర్శనమిచ్చావు. వెళ్ళిపోవడం ఏంటి? మధుబాబు ఈవిడ మాటలకేం గాని కాలేజీలో సారడానికి వెళ్తున్నట్టున్నారు. హారతి తీసుకోండి మధుబాబు. నా వల్ల మీ జీవితానికి కానీ మీ భవిష్యత్తుకు కానీ ఎట్లాంటి ఇబ్బంది రాదు. ముందు హారతి తీసుకోండి. రాత్రి మీరన్న మాటల గురించి ఆలోచించాను. నా వల్ల మీ జీవితం చెడిపోకూడదని పెట్టే బేడ సర్దుకుని నా దారిని నాను వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకున్న దానివి వెళ్లకుండా ఎందుకు ఆగిపోయావు? వెళ్ళిపోదాం అనుకోగానే వెళ్ళిపోవడానికి నానేమైనా మా పక్కుల్లో ఉన్నానా మధుబాబు? హైదరాబాద్లో ఉన్నాను కదేటి. మా ఊరు వెళ్ళాలంటే నా కాడ డబ్బులు లేవు. మా ఊరికి వెళ్ళాలంటే యాడికెళ్ళి బస్సు ఎక్కాలో తెలీదు. ధైర్యం కోసం మా నాన్నని తలుచుకున్నాను. అయినా ధైర్యం సరిపోకపోతే నేను పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళాను.